ఆలూరు నియోజకవర్గంలోని హలహర్వి మండలం పరిధిలో గల గుళ్యంలో శరణు గాదిలింగేశ్వర స్వామి మఠం నిర్వాహకుడు కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ బజారప్ప మండల వైస్ ఎంపీపీ భర్త బర్నూరప్ప మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో వెలిసిన శ్రీ శరణు సిద్ధేశ్వర స్వామి, శ్రీ శరణు గాదిలింగేశ్వర స్వామి గురు శిష్యుల జోడి రథోత్సవం ఈ నెల 14వ తేదీన గురువారం జరుగుతుందని చెప్పారు. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు గుళ్యం గ్రామానికి తరలి వస్తారని అన్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి సహకారంతో తాగునీరు, హెల్త్ క్యాంపులు, ఫైర్ సేఫ్టీ, వీధి లైట్లు, డ్రైనేజీ, తాత్కాలిక రోడ్ల మరమ్మతులు, శాంతి భద్రతలు అన్ని శాఖల సమన్వయంతో ఈ సౌకర్యాలన్నీ భక్తులకు కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అలాగే ఎండబారిన పడకుండా చిన్నపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వచ్చిన భక్తులకు తెలుపుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించడానికి వస్తారు కాబట్టి వీరికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రథమంగా ఏర్పాటు చేశామని, అలాగే భక్తులు ధనం, ధాన్యం రూపాన గాదిలింగేశ్వర స్వామి మఠం అభివృద్ధికి కానుకల రూపంలో ఇచ్చి రసీదులు పొందాలని అన్నారు. మఠం నిర్వాహకులు బజారప్ప, వన్నూరప్ప ఈ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బసవరాజు, రంగన్న, లింగ మల్లప్ప, స్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. టీవీ 45కు కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హాలాహరి మండలం గుళ్యం గ్రామంలో శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. ఈ నెల అనగా 3వ నెల 14వ తేదీ గురువారం తిరునాళ్ళు 2 రథోత్సవాలు. ఒక గురువు సిద్ధలింగేశ్వర, తర్వాత శిష్యుడైన మా శ్రీ శరణ గాదిలింగేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది. కర్ణాటక నుంచి లక్షోపలక్ష జనాభా వస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి 360 రోజులు కష్టపడే ఇక్కడ ఉన్న ఈ భక్తులు చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు పక్కన నలుగురు ఇంకా మిగతా పక్క గ్రామాలు కావచ్చు, సింధువాళం కావచ్చు, అడ్లిగి కావచ్చు, బసరకోడు కావచ్చు, ఖర్చేడు, ఇలా చెప్పుకుంటూ పోతే మన బళ్ళారి డిస్టిక్ కాదు, ఇతరాల డిస్టిక్ నుంచి కూడా వస్తున్నారు, మన ఆంధ్ర నుంచి వస్తున్నారు. ఈ కమిటీకి చాలా అవసరం ఉంది. రూములు కావాలంటే చాలా ఖర్చు వస్తుంది. ఎవరన్నా తోచిన సహాయం చేసిన వాళ్ళు కమిటీకి అందించి అభివృద్ధి చెందాలని ఈ కమిటీ భక్తులు, అలాగే టన్నులు రైస్ పోతుంది, కాయగూరలది చాలా ఖర్చు ఉంది. ఇదో ఇక్కడ ప్లేస్ చూడండి, ఖాళీగా ఉంది ఈ ప్లేసు. దీనికి అపార్ట్మెంటు రూములు వేయాలంటే ఖర్చు వస్తుంది. భక్తులు తోచిన సహాయం అంతా ఇంతగానే కాదు, ఒక మనిషికి 1,00,000 2 లక్షలు కాదు, 11 రూపాయల నుంచి వాళ్ళ తోచిన సహాయం చేస్తే వచ్చే భక్తులకి చాలా రుణపడి ఉంటాము. ఇతర చుట్టుపక్కల గ్రామస్తుల అందరూ దయచేసి ఇక్కడ 13, 14, 15, 16 ఒక వారం పాటు అన్నదానం కార్యక్రమం ఎక్కువ జరుగుతుంది. కాకపోతే 360 రోజులు నిత్య దాసోహం ఉంది. కానీ ఆ 360 రోజులు జరిగే ఖర్చు ఓన్లీ ఒక 8 రోజులే జరుగుతుంది. దయచేసి భక్తులు ఎవరికి తోచిన సహాయం కమిటీకి అందించి శరణ గాదిలింగేశ్వర కృపకు అందరూ భక్తులు కావాలని కోరుకుంటూ, శివశరణ గాదిలింగేశ్వర జాతర జరిగినప్పుడు ఏ ఇబ్బంది లేకున్నట్ల మన హాలాహరి డిపార్ట్మెంట్ పీసీ వాళ్ళ నుంచి, అలాగే హాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ సార్ వాళ్ళు, అలాగే పైబడిన ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండిఓ సార్కి ఏ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంటు ఈ కార్యక్రమాన్ని ముందుండి జరుపుకుంటూ పోతారని మేము ఆశిస్తూ, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎండ ఎక్కువ ఉంది, హెల్త్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మన ఆలహరి మండలం నుంచి కర్నూలు వరకు ఏ డిపార్ట్మెంట్కి ఏ పని అవసరం ఉందో అది గాదిలింగేశ్వర శరణ ఆశీస్సులతో వాళ్ళ ముందుండి భక్తులను కాపాడుకొని పోతే వాళ్ళ పిల్లలకు మంచి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను, ఆశిస్తున్నాం. జై శ్రీ శరణ గాదిలింగేశ్వర మహాస్వామికు జై.
గాదిలింగ ప్రతాప వారి జాతర ఈ నెల 14/3/2024 రోజు గురువారం రోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఈ జాతర మహోత్సవానికి కర్ణాటక భక్తాదులు, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల మంది పైగా వస్తున్నారు. ఆ వచ్చే భక్తాదులకు శ్రీ శివసేన గాదిలింగ ప్రతాప వారి మఠం అభివృద్ధి శివసమితి వారు వచ్చే భక్తాదులకు శివసమితి వారు ఇలా అన్నదానం చేస్తున్నాము. మరియు వచ్చే భక్తాదులకు ఎటువంటి సౌకర్యం ఇబ్బంది లేకుండా ఎలర్జీ కాలం నుంచి ఈ నెల 10వ తారీఖు నీళ్ళు నిలిచిపోతుండే దానికి మళ్ళీ మేము కలెక్టర్ కాడ పోయి మా అరువు తాలూకా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి విరూపాక్ష పోయి కలెక్టర్ కాడ మాట్లాడి ఈ నెల మా గ్రామంలో శ్రీ గోదావరి జాతర ఉంది, అందువలన ఈ నెల 15 వరకు నీళ్ళు ఇస్తారని అడిగినందుకు వాళ్ళు 20 రోజుల వరకు 20వ తారీఖు వరకు నీళ్ళు ఇస్తున్నారు మా ఎలర్జీ కాలువకు. అందువలన ఆ నీళ్ళు వచ్చినందువల్ల మా గ్రామానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. మరియు ఈ వస్తున్న భక్తులకు ఎటువంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తినా కూడా డాక్టర్లకు కూడా చెప్పినాము, వాళ్ళు కూడా వస్తున్నారు. మరియు విరూపాక్ష గారు నీళ్ళ ట్యాంకర్లు 30 నీళ్ళ ట్యాంకర్లు చెప్పినారు, అవి కూడా వస్తున్నాయి. ఈ జాతర కోసం భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నామని విరూపాక్ష గారు చెప్పినారు అని మేము ఈ సభలో చెప్తున్నాము. నా పేరు బజారప్ప, ఆంధ్రప్రదేశ్ దుర్గ కార్పొరేషన్ డైరెక్టర్. ಗುಳ್ಳೆಂ ಗ್ರಾಮ ಈ గాదిలింగేశ్వర మహాపవాడ పురుష పుణ్య వచ్చిన భక్తులకి పెద్దగా లక్ష జనాలు వస్తారు. ఇది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆలహరి మండలం గుళ్ళెం గాదిలింగేశ్వర గుళ్ళెం క్షేత్ర. ఈ క్షేత్రానికి జోడు రథోత్సవాలు, పెద్ద రథోత్సవాలు జరుగుతాయి. అందుకే గాదిలింగేశ్వర మఠం గాదిలింగేశ్వర స్వామి ఈ పెద్ద రథోత్సవాలు జరిగేదానికి సుమారు 8 లక్షలు కాదు, ఎంత జనాల ఎంకతో చెప్పలేము. అంత లక్ష జనాలు వస్తారు. మళ్ళా జిల్లాలంటే ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి అక్కడ ఇంకా మిగిలిన జిల్లాల నుంచి బళ్ళారి, కొప్పళ, ఆమె వసపేట, ఆమె ఇంకా సింధనూరు దండిగా వస్తారు. ఆ వచ్చిన జనాలకి అన్న సేవ చేయాలని ఈ గూళెం గ్రామ భక్తులు కానీ సుత్త సింధువాళ్ళం ఇక్కడ భక్తులని అన్న సేవలు పెద్దగా జరుగుతాయి. ఎందుకంటే ఒక్క రోజు జరిగితే ఒక టన్ను లేకపోతుంది. ఒక రోజు అంత జనాభా వస్తారు. ఆ జనాభానికి మళ్ళా వచ్చే గాదిలింగప్ప తేరు చూడాలి, గాదిలింగేశ్వర మఠం చూడాలని వచ్చే భక్తులకి ఏం తక్కువ అవుతుందంటే ఈ ఏడు పెద్ద కాలం నీళ్ళు తక్కువ ఉంది కాబట్టి నీళ్ళదంటూ చాలా అవసరము. తర్వాత వచ్చేసి ఆడ కరెంటుది చాలా అవసరము. అంటే మనకి నీళ్ళదంటే ఈ మన ఇది ఫైర్ ఇంజిన్లు వస్తాయి కదా, అవి ఇంకా 4 ఉంటే కానీ మాకు మేలు. యాకంటే భక్తులు ఆడంటే ఆడ మబ్బులో దిగుతారు, మబ్బులో ఉంటారు, అగ్గి పడుతుంది, ఏం లేదో ఆ గాదిలింగేశ్వర స్వామి ఎట్లా కాపాడుతాడో ఎట్లా లేదో జనాలు చూసుకుంటే ఎంత జనాలు వస్తారో ఏం కథో. ఆ జనాలకి నీళ్ళది పెద్ద అవసరము, కరెంటుది పెద్ద అవసరము. మళ్ళా ఈ జనాభా వచ్చేదానికి అన్నదాసోహం చేస్తాము కదా, దానికి భక్తులు పెద్ద రైతులు కానీ పెద్ద